ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఈ లోకంలో ద్వేషించబడతా ఉన్నావా? అయితే నీకు ఒక శుభవార్త. అదేంటంటే నువ్వు దీవించబడబోతా ఉన్నావు. హల్లెలూయా. ఎవరైతే ఈ లోకంలో ద్వేషించబడుతున్నారో వాళ్ళను దేవుడు దీవించబోతా ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో లేయాను మనం చూస్తే ఆమె తన భర్త ద్వారా ఎంతో ద్వేషించబడిందండి. ఏ భార్య అయినా ఏ స్త్రీ అయినా ప్రపంచంలో ఏం కోరుకుంటుందంటే తన భర్త తనని ప్రేమించాలి, తన భర్త తనను అన్ని విషయాలలో చక్కగా చూసుకోవాలని ఏ భార్య అయినా ఆశపడతా ఉంటుంది. కానీ ఆ భర్త ప్రేమకు ఆమె నోచుకోలేదు. భర్త ఏనాడు యాకోబు రాహేలును ప్రేమించినంతగా లేయాను ప్రేమించలేదు. యాకోబు రాహేలును ప్రేమించినంతగా లేయాను ప్రేమించలేదు. యాకోబు ఎప్పుడు కూడా రాహేలునే ప్రేమించాడు, రాహేలునే కంఫర్ట్ చేశాడు, రాహేలునే అన్నీ ఆమెకి ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. కానీ లేయాను ఆయన పట్టించుకోలేదు. ఎందుకంటే లేయా జబ్బు కల్లది. లేయా చూడడానికి అంత అందంగా లేదు. లేయా తను ఇష్టపడి వివాహం చేసుకున్న స్త్రీ కాదు. సో ప్రియ సహోదరి సహోదరుడా, భర్త అయిన యాకోబు లేయాను చాలా అసహించుకున్నాడు. అయితే లేయా ద్వేషించబడతా ఉంది. ఒక ఇంట్లో భర్త భార్యను ద్వేషిస్తూ ఉంటే ఆ బాధ వర్ణనాతీతం అండి. ఎవరికి చెప్పుకుంటుంది భార్య కదా? తన పుట్టింటి వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు కూడా బాధపడతారు, వాళ్ళు కూడా ఏడుస్తారు, అయ్యో అమ్మ నీ జీవితం ఇలా అయిపోయిందా అని. తోబుట్టువులకు చెప్పుకుంటే ఆ బాధ కూడా ఎండయ్యే బాధ కాదు. వాళ్ళు ఇంకా వెనకాల వెళ్ళి సంతోషిస్తూ ఉంటారు, బాగా అయిందిలే ఈమె జీవితం ఇలాగే కావాలని. చూడండి, ప్రతిరోజు ద్వేషించబడుతున్న లేయా ఎంత దుఃఖించుంటుంది, ఎంత ఏడ్చుంటుంది దేవుని సన్నిధిలో, ఎంత ఆమె నిట్టూర్పు కార్చుంటుందండి. సో ఒంటరితనం అనుభవిస్తూ ఉంది. చుట్టూ భర్త ఉన్నా కూడా, ఇంట్లో భర్త ఉన్నా కూడా తనల్ని ప్రేమించేవారు లేరు, ఆదరించేవాళ్ళు లేరనే బాధ లేయాలో చాలా ఉంది. బహుశా అదే స్థితిలో ఈరోజు నువ్వు నేను కూడా ఉన్నామేమో. నీ భర్త నిన్ను ద్వేషిస్తూ ఉన్నారేమో, నీ తల్లిదండ్రులు నిన్ను ద్వేషిస్తూ ఉన్నారేమో, నీ తోబుట్టువులు నిన్ను ద్వేషిస్తూ ఉన్నారేమో, నీ చుట్టుపక్కల వాళ్ళు నిన్ను ద్వేషిస్తూ ఉన్నారేమో, ఎవ్వరూ నిన్ను ప్రేమించట్లేరేమో. అయితే ఆమె లేయా దేవుని చేత దీవించబడిందండి. హల్లెలూయా. లేయా కన్నీరు దేవుడు చూశాడు. లేయా యొక్క బాధను, వేదనను దేవుడు చూశాడు. యాకోబు చూడలేదు, భర్త చూడలేదు, భర్త పట్టించుకోలేదు. కానీ ఆమె బాధను దేవుడు పట్టించుకున్నాడు, దేవుడు చూశాడు. ఈ ఉదయకాల సమయంలో దేవదేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవ్వరు నిన్ను వదిలేసినా, ఎవ్వరు నిన్ను ద్వేషించినా, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నానని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. వాక్యం చదువుకుందాం. ఆదికాండము 29:32 చదువుకుందాం. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. ఫస్ట్ బార్న్ లేయా గర్భవతి అయి ఒక కుమారుని కనింది, ఆయనకు రూబేన్ అని పేరు పెడతా ఉంది. ఇక్కడ అంటా ఉన్నాడు, లేయా గర్భవతి ఒక కుమారుని కనింది, ఆయనకు రూబేను అని పేరు పెట్టింది. అయితే ఆ పేరు పెట్టకముందు ఏమంటా ఉందంటే, నా శ్రమను చూచి ఉన్నాడు, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు, దేవుడు నా బాధను, నా దుఃఖాన్ని చూచాడు అని ఇక్కడ లేయా సాక్ష్యం ఇస్తూ ఉందండి. సో ద్వేషించబడింది కానీ దేవుని చేత దీవించబడింది. ఈరోజు నువ్వు ద్వేషించబడతా ఉన్నావా? వేదనతో ఉన్నావా? దుఃఖంతో ఉన్నావా? ఎవ్వరూ ఓదార్చలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావా? దేవుడు నిన్ను దీవించబోతా ఉన్నాడు, ఆశీర్వదించబోతా ఉన్నాడు. నీకు గొప్ప బహుమానాలు దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. అది ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేని బహుమానాలండి. గర్భఫలము దేవుడు ఆమెకు బహుమానంగా ఇచ్చాడు.
ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు శ్రమలో ఉన్నావా? నువ్వు ద్వేషించబడతా ఉన్నావా? నువ్వు దీవించబడతావు. రాబో దినాల్లో దేవుడు నిన్ను బహుగా వర్ధిల్ల చేస్తాడు, నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తాడు. ఈరోజు ఒంటరిగా ఉన్నావేమో, 1000 మందిగా దేవుడు నిన్ను మారుస్తాడు. గొప్ప కుటుంబంగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఈరోజు అనారోగ్యంతో ఉన్నావేమో, చక్కటి ఆరోగ్యంతో నిన్ను నింపుతాడు, బలంతో నింపుతాడు. ఆయన సేవలో, ఆయన పరిచర్యలో నిన్ను నిలబెట్టుకుంటాడు, బహుగా వాడుకుంటాడు. ఈరోజు ఓడిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, దేవుడు నిన్ను విజయవంతమైన జీవితం నీకు దయచేస్తాడు. నీ నిట్టూర్పును ఆయన తొలగిస్తాడు. సో ఎవ్వరు ద్వేషించినా భయపడకు, దేవుడు నిన్ను దీవించబోతా ఉన్నాడు.